ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కల్కి 2898 AD మొదటి భాగం విడుదలకు సిద్ధంగా ఉండగానే రెండో భాగం కల్కి 2 గురించే ఇప్పుడు ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సైన్స్ ఫిక్షన్ ఎపికల్ సీక్వెల్ షూటింగ్ ఏకంగా 2.5 ఏళ్ల పాటు సాగుతున్నదని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కల్కి 2 పై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేకపోయినా ఇది సాధారణ సినిమా కాదని ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ స్పష్టం చేశాడు. ఆయన ప్రకారం ఈ చిత్రం ఒక సినిమాగా కాకుండా 2-3 సినిమాల విలువ ఉన్న భారీ అనుభూతిని అందించబోతోంది. అదే కారణంగా ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించడానికే చాలా పెద్ద ప్లానింగ్, డెడికేషన్ అవసరమవుతోంది. ఇప్పటికే ప్రభాస్ బిజీ షెడ్యూల్ కూడా ఈ సినిమాకు ప్రధాన అడ్డంకిగా మారినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఫౌజీ సినిమా సెట్స్లో ఉన్నారు. తరువాత స్పిరిట్ అనంతరం సలార్ 2 షూటింగ్లతో బిజీగా ఉండనున్నారు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తవడానికి కనీసం 2 ఏళ్లకు పైగా సమయం పడుతుందట. ఈ మధ్యలో ఎలాంటి కొత్త ప్రాజెక్ట్స్లోకి ప్రభాస్ వెళ్లకుండా ఉంటేనే కల్కి 2 మొదలయ్యే అవకాశం ఉంటోంది. లేదంటే అది ఇంకా వాయిదా పడే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ సీక్వెల్కి కథాపరంగా మునుపటి భాగాన్ని మించి ఉండే స్పాన్ ఉండడంతో నిరంతరం సెట్స్పై పనిచేసిన 2 సంవత్సరాలన్నర అవసరం అవుతుందట. మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇస్తూ షూటింగ్ చేస్తే ఈ సమయం ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అంతేకాదు CGI వర్క్ కోసం అదనంగా 8 నెలలు పడతాయని కూడా సమాచారం. ఈ స్థాయిలో పాన్ ఇండియా సినిమాను రూపొందించాలంటే ఆర్టిస్టుల నుంచి టెక్నికల్ టీం వరకు అందరూ పూర్తిగా డెడికేట్ అయి పని చేయాల్సి ఉంటోంది. ముఖ్యంగా ప్రభాస్ కల్కి 2 కోసం మరో ప్రాజెక్ట్ని చేయకుండా పూర్తిగా బైండ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇకపోతే కల్కి 2 ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకి ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేకపోయినా ఇది తెరపైకి వచ్చేదాకా ఓ గ్రౌండ్ విజన్తోనే వస్తోందని మాత్రం స్పష్టమవుతోంది. ప్రభాస్ నాగ అశ్విన్ కలయిక మరోసారి భారీ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందనే ఆశ మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉంది.